ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఇటు విద్యార్థుల ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో అలాగే ఇటు విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ నివాసం ముట్టడికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గత 2 రోజుల నుంచి కూడా ఢిల్లీ అత్తినాలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ దాదాపు 20,05,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ రాశారు. అయితే పేపర్ లీకేజ్ కారణంగా ఆ ఎగ్జామ్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మళ్ళీ రీకండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ విషయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పాటు అటు కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున నిన్న ఢిల్లీ అస్తినాలో చలో పార్లమెంట్ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ సిజేపీ నేతలపై కూడా లాఠీ చార్జ్ తో పాటు మరోవైపు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించడం ఇదంతా కూడా మనం చూసాం. ఆ తర్వాత నిన్న జరిగినటువంటి దాడిని నిరసిస్తూ ఈ రోజు కాంగ్రెస్ నేతలు మొత్తం కూడా అంటే ఏఐసిసి మల్లికార్జున ఖర్గేతో పాటు మరో చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మొత్తం కూడా ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్దకు పాదయాత్రగా బయలుదేరారు. ప్రస్తుతం ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఏఐసిసి నేతలు మొత్తం కూడా అగ్రనేతలు మొత్తం కూడా ఢిల్లీలో ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ప్రస్తుతం అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆ ఢిల్లీ పరిసర ప్రాంతంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద కూడా పెద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చూడిస్తుంది. ప్రధానంగా నీట్ పేపర్ లీకేజ్ కి ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి, దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, దీనికి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న కోణంలో సమగ్రంగా విచారణ జరిపించాలి. కేవలం తూతూ మంత్రంగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో కొంతమంది అరెస్ట్ చేసినప్పుడు కూడా మిగిలినటువంటి విషయంలో వారి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారుల తీరుపై కూడా అనేక ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. కాబట్టి వారికి సంబంధించిన విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ నేతలు కూడా నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దేశవ్యాప్తంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీకి చాలా మంది మద్దతు కూడా తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా సిజేపీ చేపట్టినటువంటి నిరసనకు ఆందోళన కూడా మద్దతు తెలియజేసింది. మరోవైపు ఈ రోజు అటు శాసనసభ పార్లమెంటు సమావేశాలు, వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వారికి ప్రధాన ప్రతిపక్ష నేతలకు మైక్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆందోళన చేపడుతున్నాం. ఖచ్చితంగా దీని విషయంలో చర్చించాలి. ఖచ్చితంగా ఏదైతే నీట్ పేపర్ విషయంలో కావచ్చు, మరోవైపు రామ మందిర విషయంలో కావచ్చు, ఖచ్చితంగా చర్చకు మాత్రం అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. కానీ స్పీకర్ మాత్రము అతని వారికి మైక్లు ఇవ్వకుండా, కాంగ్రెస్ ఎంపీలకు మైక్లు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేతలు, ఏఐసిసి అగ్రనేతలు వాపోతున్నారు. దీనికి సంబంధించిన విషయంలోనే ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ నేతల ఆందోళనకు మద్దతుగానే ఈ రోజు కాంగ్రెస్ నేతలు, సీనియర్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, చాలా మంది ఎంపీలు వారందరూ కూడా ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్దకి పాదయాత్రగా బయలుదేరారు. ప్రస్తుతం ఇంటి వద్ద ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. మరి ఒకటే డిమాండ్ చేస్తున్నారు, నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది పూర్తిగా బహిర్గతం చేయాలి. కేవలం తూతూ మంత్రంగానే సిబిఐ కేసు నమోదు చేసి కేవలం అవనామకులను కేవలం 8 మందిని అరెస్ట్ చేస్తారు. కానీ దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్ర ఇప్పటివరకు చాలా పేపర్లు లీక్ అయ్యాయి. అయినప్పుడు కూడా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది, దీనిపై ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదంటే అనే ఆలోచన కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. దీంతో కాంగ్రెస్ జనతా పార్టీ నేతలపై జరిగినటువంటి దాడికి కూడా వారు మద్దతు తెలిపారు. ఎందుకంటే ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకంటే సామరస్యపూరితంగా ఆందోళన చేస్తున్నటువంటి కాంగ్రెస్ జనతా పార్టీ నేతలపై విచక్షణ రహితంగా దాడి చేయడం, అదేవిధంగా టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీ చార్జ్ చేయడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా కాంగ్రెస్ నేతలు వారికి మద్దతు కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే వారిపై కొంతమందిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది, కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఇదే విషయంపై ఈ రోజు పార్లమెంటరీ సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా పార్లమెంటరీ సమావేశంలో ఆల్ పార్టీ ఎంపీలతో కూడా సమావేశం నిర్వహించారు. అందులో ఎన్డీఏ సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఎన్సీపీఐలో చేరినటువంటి ఎంపీలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం కూడా చేయడం. నీట్ పేపర్ కి బాధ్యత వహిస్తూ కొంతమంది చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే ఇలాంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా చూసేందుకు ఖచ్చితంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందనే అభిప్రాయాన్ని అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ పార్లమెంట్ సమావేశంలో ఈ రోజు వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వము
వైఖరికి నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వము ఏదైతే జరిపిస్తున్న నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇచ్చినటువంటి అధికారుల తప్పిదం వల్లనే ఈ యొక్క పేపర్ లీక్ అయింది. దాదాపు 20,05,000 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ రాశారు. చాలా మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నీట్ పేపర్ బాధ్యులను వెంటనే కఠినంగా శిక్షించాలి. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసేంత వరకు అతనిపై చర్యలు తీసుకునేంత వరకు తమ ఆందోళన మాత్రం ఉధృతం చేస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు, ఏఐసిసి నేతలందరూ కూడా ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద బైఠాయించారు. ప్రస్తుతం అయితే ఢిల్లీ అస్థినాలో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే విషయం పార్లమెంటు సమావేశాలు, వర్షాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ సమావేశాలకు తమకు మైకులు ఇవ్వకుండా చాలా మంది ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ ఎంపీలు వాపోతున్నారు. మరి దీనిపై ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన మాత్రం చాలా ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు. అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు కూడా భారీగా అక్కడ మోహరించారు. దీనికి సంబంధించిన విషయంలో మరి అటు కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతు తెలుపుతూనే కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన బయటపెట్టారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, అతను రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన మాత్రం ఉధృతం చేస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలకు అవకాశం కల్పించాలి, వారు మాట్లాడడానికి ఎందుకు అవకాశం కల్పించడం లేదు, కేంద్ర మంత్రులు ఎందుకు, కేంద్ర స్పీకర్ దీనిపై ఎందుకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదంటూ కూడా కాంగ్రెస్ ఎంపీలు కొంత ఆరోపిస్తున్నారు. మరి తీరానికి ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? దేశ ప్రధాని పార్లమెంట్ సమావేశంలో ఈరోజు జరిగినటువంటి అత్యవసర పార్లమెంటరీ సమావేశంలో జరిగినటువంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మరి ఈ రకంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, అతను రాజీనామా చేసేందుకు మరి ముందుకు వస్తారా లేదా, ఈ విషయంలో ఎలాంటి ఇంకా, ఎందుకంటే కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, మిగిలినటువంటి పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం దీనిపై ఎలాంటి వైఖరి వ్యక్తం చేస్తుందనేది కూడా సర్వత్రా దేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మౌనిక, ఎస్ సునీల్, అయితే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న నిరసనని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు అయితే చేస్తోంది. అంటే కాంగ్రెస్ చేస్తున్న నిరసన వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపిస్తోంది. సో దీనిలో వాస్తవం ఎంత? ప్రస్తుతం అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఏదైతే ఆందోళన కొంత వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ఆ ప్రజాక్షేత్రం నుంచి, అంటే అటు కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన కావచ్చు, మరి ఇప్పుడు మిగిలినటువంటి పార్టీలు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తూనే ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కాంగ్రెస్ తీర్పై కొంత అనుమానం వ్యక్తం చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ వెనుక బీజేపీ ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పడం కాంగ్రెస్ నేతలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి ఆరోపణలు మాత్రం ఖండిస్తుంది. ప్రస్తుతం అయితే ఇదంతా కూడా నీట్ పేపర్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా న్యాయం జరిగే విషయంగానే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేశారని చెప్తున్నారు. కానీ అసలు దోషులు మాత్రము ఇప్పటి వరకు అయితే అరెస్ట్ చేయలేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్నటువంటి అధికారులు మాత్రం ఇప్పటివరకు అయితే సస్పెండ్ చేయలేదు. ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ దీనిపై బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ స్పందించాలి, ఖచ్చితంగా రాజీనామా చేయాలి, కేంద్రం దీనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిన్న కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చేసినటువంటి ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పూర్తి మద్దతు తెలియజేశారు. నిన్న కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు పార్లమెంట్ భవన్లో చేసినటువంటి ఆందోళన ఏదైతే ఉధృతమైన వాతావరణం నెలకొందో వారిపై లాఠీ చార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, వీటి అన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే కాంగ్రెస్ జనతా పార్టీ నేతలపై చాలా మందిపై కేసులు కూడా నమోదు చేశారు. దాదాపు 20 ప్రభుత్వ వాహనాలు, సంస్థలు కూడా ధ్వంసం చేసినట్టు కూడా ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ జనతా పార్టీ నేతలపై కూడా కేసులో దాదాపు 118 మంది పోలీసులకు అక్కడ గాయాలైనట్టు కూడా పోలీసులు రికార్డులు వెళ్ళింది. అయితే సీసీటీవీ కెమెరాలు కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోల ఆధారంగా అక్కడ ఎవరైతే ఆందోళన చేస్తారో వారిని గుర్తించే పనిలో ఢిల్లీ పోలీసులు. మొత్తం మీద నిన్న జరిగినటువంటి సంఘటనతో పాటు ఈ రోజు మరొక ఢిల్లీలో అటు పంజాబ్ రైతులు కూడా, అంటే అటు భారత్ వర్సెస్ యుఎస్ఏ ట్రేడ్ డీల్ కు వ్యతిరేకిస్తూ ఈ రోజు పంజాబ్ రైతులు కూడా పెద్ద ఎత్తున చలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. వారు కూడా కొంతమంది అరెస్ట్ చేశారు. ఢిల్లీలో అటు పంజాబ్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా అడ్డుగోలా వేసినప్పుడు కూడా, అంటే వారంతగా బారికేడ్లు వేసినప్పుడు కూడా బారికేడ్లను తొలగించి మరి అటు పంజాబ్ రైతులు సైతం ఢిల్లీ ఆస్తినాకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా మందిని, వారిపై కూడా కొంతమంది కేసులు నమోదు చేస్తారు. మొత్తం మీద ఢిల్లీలో కొంత హైటెన్షన్ వాతావరణం ఉంది. వైపు పంజాబ్ రైతుల ఆందోళన, మరోవైపు కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి మద్దతు తెలియజేస్తుంది. ప్రస్తుతం అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం ఉంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి ముఖ్య నేతలు, మరోవైపు అటు కేసీ వేణుగోపాల్ తో పాటు చాలా మంది అగ్ర నేతలందరూ కూడా అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మౌనిక.